ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. మరి ఈ రోజు అయితే నేను ఇది చూస్తారా రాగి జావ అయితే కాస్తున్నాను. ఎండ వచ్చేసింది కదా, బాగా పొద్దున్నే రాగి పిండితో అయితే జావ కాసి మేమందరం తాగుతామండి. మరి రాగి పిండి అయితే పట్టించుకుంటాను, అయిపోయింది. ప్రస్తుతానికి అయితే కవర్ ఇందులో కొనుక్కొచ్చుకుని మరి జావ అయితే కాసుకుంటున్నాము. ఇది చూడండి, వాటర్ పోస్తున్నాను. ఇందులో నేను ఎలా కాసుకున్నా చూపిస్తానండి. జావా ఇప్పుడు ఎండాకాలం తాగితే చాలా బాగుంటుంది పొద్దున్నే. ఇదిగోండి, నేనైతే 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. పొయ్యి మీద పెట్టేసి పొయ్యికి కొంచెం అయితే ఉప్పు వేస్తానండి. అందులో సరిపోయినంత, మరి ఎక్కువ వేసుకుంటే బాగోదండి. నీళ్ళేమో పొంగుతూ ఉంటాయండి. ఈ లోపు అయితే పిండి అయితే కొంచెం ఇందులో వేసుకుని, అంటే పిండిలాగా వాటర్లో వేస్తే కరగదు కాబట్టి నేనైతే కొంచెం పిండి తీసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుతున్నానండి. బాగా గడ్డలు లేకుండా కలుపుకోవాలి. వేసవకాలం అనే కాదండి, ఎప్పుడు కూడా ఈ యొక్క రాగి జావ లేకపోతే రాగి సంగటి తినడం చాలా మంచిది. నేను కూడా ఎక్కువ వండుకుంటూ ఉంటామండి. ఈ విధంగా అయితే కలిపాను. వాటర్ అయితే పొంగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడైతే నేను ఇదిగోండి కలిపెట్టిన పిండి అయితే ఇందులో పోస్తున్నాను. మరీ ఎక్కువ వేసుకుంటే పిండిగా చిక్కగా అయిపోద్దండి. ఇప్పుడైతే దీన్ని పొంగ పెడదాం, మరిగిద్దామండి కొద్దిసేపు. ఇదిగో అండి పొంగుతూ ఉంది. మరి ఈ విధంగా అయితే మనం తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే పొంగిపోద్ది. కాబట్టి మీడియంలో పెట్టుకుని లేదంటే సిమ్లో పెట్టుకుని ఈ విధంగా అయితే పొంగించుకోవాలి. ఇంకంతేనండి, జావ అయితే రెడీ అయిపోయింది. ఇదిగో ఇప్పుడు దీన్ని ఆపేస్తే ఒక 3-4 నిమిషాలు అయితే ఆపేసి ఒక 5 నిమిషాలు పక్కన పడి, ఎందుకంటే వేడిగా ఉంది కదా, ఇంత వేడి తాగలేం కాబట్టి ఇప్పుడు మనం ఆపేసుకుంటే ఒక 5 నిమిషాలకి ఇది చల్లారిద్దండి. చల్లారేటప్పుడు ఇంకా కొంచెం చిక్కబడిపోద్ది. అప్పుడు మనం గ్లాసులో పోసుకొని చక్కగా పెరుగు కలుపుకొని తాగితే బాగుంటుంది. కొంతమంది బెల్లం వేసుకుని కలుపుతారు, కానీ మేమైతే బెల్లంతో తాగమండి. పెరుగు వేసుకొని తాగుతాను, చూపిస్తానండి. ఇప్పుడైతే ఆపేస్తున్నాను పొయ్యి. ఒక 5 నిమిషాలు అయితే ఇలా వదిలేస్తాను, కొంచెం ఆరిద్ది అనమాట. ఇది చిక్కబడుద్ది కొంచెం. ఇదిగో ఇదైతే ఆరుతా ఉంది కదా, ఈ లోపు నేనైతే ఇంకో షైనీ అయితే జావ తాగదండి, తాగమన్నా కానీ ఎంతమంది మళ్ళీ తాగదు. అదిగా చెప్పేసి షైనీ కోసం అయితే దోశలు అయితే వేస్తున్నాను నేను. దోశల పిండి వీడియో పెట్టారండి, మరి ఎంతమంది ట్రై చేశారో కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా వచ్చినాయి దోశలు, అదే పిండిది. ఇదిగోండి, ఇప్పుడైతే జావ ఇది చూస్తారా, ఇదిగోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం పెరుగు అయితే వేసుకుంటాను, కానీ ఇది అంతట్లో కలపట్లేదండి.
చూడండి జావ అయితే ఇందులో వేసాను కదా, ఇప్పుడైతే పెరుగు వేసుకుంటున్నాను నేను. బెల్లం వేసుకుంటారు, పాలు కలుపుకుంటారు చాలామంది. నేనైతే పెరుగు కలుపుతారండి. పొద్దున్నే ఇప్పుడు ఒక గ్లాస్ తాగేస్తే చాలా హెల్త్కి చాలా బాగుంటుందండి. షుగర్ ఉన్న వాళ్ళే కాదు, బీపీలు ఉన్న వాళ్ళే కాదు, అందరూ తాగొచ్చండి. అందరూ తాగుతూ వల్ల చాలా మంచిది, శరీరం కూడా బలంగా ఉంటుంది అన్నమాట. ఆ రోజు పెద్దోళ్ళు, నాయనమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు అందరూ కూడా పెద్దోళ్ళు ఎక్కువ ఇదే తాగేవారు. అందుకని వాళ్ళు అంత బలంగా ఉండేవారు, రాగి సంగటి. కాబట్టి ఇదిగోండి ఇప్పుడైతే రెడీ చేసుకున్నాను. పిల్లలకి తాగేవాళ్ళ వరకు ఇస్తాను. ఇంకా తర్వాత ఇంకా కావాలంటే అది కలుపుకుంటామండి. ఇప్పుడైతే పట్టుకెళ్ళి ఇస్తాను చూడండి. అన్నయ్య క్లాస్లో ఉన్నాడా చిన్నయ్యా? ఇదిగోండి జావ అయితే మరి తాగుతా ఉన్నాం మేము. ఇంకా పిల్లలకైతే తాగుతారు. తర్వాత షైనీ అయితే ఇంకా లాగలేదు, దోశలు అయితే రెడీ చేశాను షైనీకి. ఇప్పుడు తాగేసిన తర్వాత ఇక ఉన్న పనులు అయితే వంట ఎన్ని చేసుకోవాలండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. భలే బాగుంది, చాలా బాగుంది. ఇలాగా పెరిగేసుకుని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది జావిచ్చాను, బాగుందా? మీరు ఎక్కువ తాగుతారు కదా రాగి సంగటి, చాలా మంచిది. అందుకనే మీరు ఆ రోజుల మనుషులైనా కానీ ఈ రోజులు మంచి బలంగా ఉన్నారంటే అదే కారణం. అవునా? రాగులు బాగా మెత్తగా ఇసిరి చేసుకొని బాగా ఏడు నీళ్ళు కాంచుకోవాలి. ముందు ఏడు నీళ్ళు వేసి కాంచుకుంటాం, చాలా ఉండాలి. లేమంటే ఇది వంట వచ్చేస్తుంది. నేను అలాగే కాస్తాను ఇప్పుడు. వంట వచ్చేస్తుంది. మనం కాకపోతే నీడలు వేసినామంటే పిండి అది వంట కట్టిపోతుంది. మనం పిసుకుంటూ ఉండాలి, గట్టి వదిలేకపోతుంది. అవును. అయితే బాగుందా? బాగా కాసానా? బాగుండదు. తాగదు. బాగా చేసింది. ప్రభు చూడండి మొహం కడుక్కున్నాడు, వీడియో చేస్తున్నానని చెప్పి మెదలకుండా వెళ్ళిపోతున్నాడు. రే కడిగావా మాకు? హాయ్ చెప్పు. ఏంటి అంత నల్లగా ఉన్నావు ఏంట్రా? ఇటు తిరిగి చెప్పు. అర్థం చూసుకుంటున్నావా? ఏ సిగ్గుపడుతున్నావు? జావ బాగుందా? జావ తాగేసా మొహం కడిగావేంట్రా? పొద్దున్న కడిగేసుకుంటాడు మాకు, తాగాడు. ఇప్పుడు మళ్ళా చిరాకు ఉందని మొహం కడుక్కున్నట్టున్నాడు. సర్లే, మేము జావ తాగేసాం, నీళ్ళు తాగేసాం, అన్ని తాగేసాం. శని పాలు తాగుతావా జావ తాగుతావా? పాలు తాగుతావా? జావ తాగా? పాలు అంటే ఇష్టమా? పాలు జావ అన్నీ తాగలే. సరే సరే వద్దులే. ఏం తాగుతా చెప్పు. పాలా? ఇటు రబ్బరు వాడికి పాలు ఇస్తానే. అందుకనే జడ చేసిన తర్వాత అందుకనే నవ్వు ఒకసారి మన వాళ్ళందరికీ హాయ్ చెప్పు. పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పు. అది హాయ్ అండి, మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చైత చెప్తుందేనండి. ఏమంటారండి? చాలా మంది నేను అడుగుతున్నారు చైతల్లి. మన సబ్స్క్రైబర్లు, మన వ్యూవర్స్, మన చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా చైతల్లి ఎట్లా ఉందండి, బాగుందండి, హాయ్ చైతల్లి అంటారు. మీరు అందరికీ హాయ్ చెప్పాలి. ఇప్పుడైతే ఏం చేస్తాను, మీకు పాలు ఇస్తానే.
జావా కూడా తీసుకొచ్చాను, కానీ పాలు అడుగుతుంది కాబట్టి ఇప్పుడు పాలు ఎత్తాను శైతల్కి. ఇదిగమ్మా తాగేసి పాలు పండు పాలు పండు చక్కగా వెళ్ళిపోతే సరిగ్గా కూర్చో. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. మరి ఈరోజు అయితే చక్కగా మేము రాగి జావ అయితే కాసుకొని పిల్లలు మేము అందరం తాగి శైతల్కి అయితే అడ్డు పాలు టిఫిన్ అయితే వేసాను. మరి ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉంటానండి పిల్లల కోసం నేను. మరి తప్పకుండా మా వీడియో చూస్తున్న మీ అందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి ఇంకా మా ఛానల్కి సపోర్ట్ అందించండి, తప్పకుండా చూడండి, లైక్ చేయండి. ఇంకేం చేయాలి శైతల్లి చెప్పు, సరిగ్గా చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి, చేయాలి కదా, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.